అందరికీ నమస్తే అండి. కొన్ని దరిద్రాలు మనం వర్ణించలేమండి. అందులో మొదటి దరిద్రం ఏంటంటే, మా దువ్వాడ మాధురిని 'బిగ్ బాస్' హౌస్‌లోకి పంపించడం. టూ వరస్ట్ అండి. మరీ దరిద్రం, మరీ రోత, మరీ చెత్త. ఇంతకు మించిన ఏదైనా పెద్ద పదాలేమైనా ఉంటే వాడాలేమో గానీ వాడలేకపోతున్నా. ఏం కర్మ పట్టిందండి? ఏం అవసరం? ఏం చెప్పాలనుకుంటున్నారసల? అసలు మీరు 'బిగ్ బాస్' అనే ఒక షో నిర్వహించి, అలాంటి దాంట్లోకి వీళ్ళందరిని తీసుకెళ్ళి, రోతమందనంతా తీసుకెళ్ళి అసలు సమాజానికి ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారో అది ఒక్కటి క్లారిటీగా చెప్పగలుగుతారా? ఎందుకు వచ్చిన గోలండి ఇది అంతానా? ఎవరి మీద చూద్దాం అనుకుంటున్నాడు? పైగా ఇలా ఎంట్రీలకేమో ఏవి సాంగ్లు అంటండి. ఆ మళ్ళీ వీళ్ళు ఏదో జీవితంలో గొప్ప ఘనకార్యం చేసి గొప్ప ఏదో 10 మందికి ఆదర్శంగా నిలబడి ఏదో సాధించినట్టు, పైగా వీళ్ళకి ఏవీలు, ప్రోమోలు, ఆ దువ్వాడ సీనుతో కలిసి మళ్ళీ డాన్సులు. కరిగిపో నీకు కర్పూర దీపమా, ఏం దరిద్రం, ఏం కర్మ పట్టింది. పోనీ అక్కడికన్నా వెళ్ళి బాగా కుదురుగా ఉంటుందా అంటే 'బిగ్ బాస్' హౌస్‌లోకి వెళ్ళి అక్కడికి వెళ్ళి కాలు దూతుంది. మీరు వస్తారా నన్ను రమ్మంటారా, మీరు వస్తారా నన్ను రమ్మంటారా గొడవకి. పాపం చిన్న చిన్న పిల్లలు, నువ్వు అంటే వయసులో కాదు, ఇప్పుడు నువ్వు చూసిన జీవితంలో సగం కూడా చూసుంటారు వాళ్ళు. వాళ్ళకి నీ అంత తెలివితేటలుగానో లేదంటే నీ అంత గయ్యాళతనంగానో మాట్లాడే వాళ్ళకి రాకపోవచ్చు. పాపం భయపడిపోతున్నారు ఈవిని చూసి వాళ్ళంతా కూడా. అదేదో పవన్ ఏదో పిల్లడు ఉన్నాడు పాపం. రండి కూర్చోండి అంటే, కూర్చోకపోతే మాట్లాడవా, గొడవకు వస్తున్నావా, అయ్య బాబాయ్ మరి అంత ఇదా అంటే. అక్కడికి వెళ్ళిపోగానే ఏంటంటే కాంట్రవర్సీ క్రియేట్ చేసేసి మనం పెద్దగా గొడవకి వెళ్ళిపోతే కంటెంట్ వచ్చేస్తూ ఉంటుంది అని చెప్పేసి అదో ప్లానింగ్ మనంతా కూడా. మళ్ళీ అక్కడికి వెళ్ళి ఏడ్చేస్తుంది, మాట్లాడేసి ఇది మా మాదిరియే, ఏడ్చేసి ఇది మా మాదిరియే. ఇంకా అక్కడ ఉన్న వాళ్ళు ఇరుపాపలా, నువ్వు ఒకదానివే తెలివైన దానివా, సిగ్గేం అనిపించట్లేదు అసలు. మా సినిమా అలా వదిలేసాడు అంతే నిన్ను. సినిమా ఎందుకు వచ్చింది దిక్కుమెళ్తాను, ఎందుకు ఒక ఎమ్మెల్సీ వాయి, నువ్వు ఈ ఎమ్మెల్సీరా బాబు, నువ్వు దాంతోపాటు డ్యాన్స్ చేస్తుంటే ఎట్టాగా దరిద్రం కాకపోతే. పోనీ మీ జీవితంలో, మీ వ్యక్తిగత జీవితంలో మీరు సాధించింది ఏంటి? కనీసం మీ వల్ల మీ కుటుంబ సభ్యులు కూడా సంతోషంగా లేరు కదా. మా సినిమా సంగతి పక్కన పెట్టేశానులే, అదొక విచిత్రమైన కాదా. పోనీ మాధురి సంగతి తీసుకోండి. కట్టుకున్న మొగుడు అంటే మళ్ళీ మా సినిమా కాదు, అసలోడు. కట్టుకున్న మొగుడు కానీ, కన్నా పిల్లలు కానీ, తల్లిదండ్రులు కానీ, ఏ ఒక్కరైనా సరే మాధురి వల్ల సంతోషంగా ఉండగలుగుతారా? ఉండలేరు. జీవితంలో ఏం సాధించిందిరా అంటే ఏమి సాధించలే, ఏదో రోత గబ్బు తప్పితే. కాకపోతే ఏంటంటే సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తానికి మంచి ఫేమస్ అయింది. ఆ ఫేమస్ని అడ్డం పెట్టుకొని 'బిగ్ బాస్' హౌస్కి వెళ్ళిపోయింది. ఆ పచ్చల పిల్ల అంతే, వీళ్ళు అంతే. ఏం చెప్దాం అనుకుంటున్నారా? ఇంకెందుకు ఆ శ్రీరెడ్డిని, ఇంకా కొంతమంది ఉన్నారు ఇన్స్టాగ్రామ్లో బూతులు మాట్లాడుతూ ఉంటారు, ఇప్పిచ్చేస్తూ ఉంటారు. ఆ మన్న అంతా తీసుకెళ్ళిపోవచ్చు కదా. తీసుకెళ్ళిపోయి మా ముందు రుద్దాను, మేము టీవీ ముందు కూర్చొని బంద్ చేస్తూ ఉంటాం. ఏం దిక్కుమాల షోలు అండి, చిచ్చి. నిజంగా నాగార్జున గారి పైన ఒక అభిప్రాయం ఉండేది, ఏదో ఆయన సిగ్గుపడిపోతున్నాడు మాధురి చూసి, అదొక దిక్కుమాలతనం మళ్ళీ మాకు. సార్ మీరు దయచేసి ఇలాంటి వ్యక్తులను ప్రమోట్ చేయమాకండి, సమాజం పైన రుద్దేసే ప్రయత్నాలు చేయమాకండి. సమాజాలు చెడిపోతాయి అంతే. అవి బాబా మాధురి అంటే మొగుడిని వదిలేసి ఇంకొకరితో పోయింది, వయసులో పెద్దోడైనా సరే ఇవాళ ఒక స్థాయికి వచ్చేసింది, సోషల్ మీడియాలో విపరీతమైన ఫేమ్ వచ్చేసింది, 'బిగ్ బాస్' హౌస్కి వెళ్ళిపోయింది. మనం కూడా అలా ట్రై చేద్దామేమో అనుకుంటారేమో, అంతేనా? సార్ ఒక క్రెడిబిలిటీ ఉండాలండి. మనం వాళ్ళని చూస్తున్నామంటే టీవీలో కూర్చుని వాడు ఏదో వాడు వ్యక్తిగతంగా సాధించన్నా ఉండాలి, లేదంటే 10 మందికి మంచి అన్నా చేసి ఉండాలి. ఇలా 10 మందికి మంచి చేసిన పాపను పోలేదు, ఎప్పుడు కూడా 10 పైసలు ఎవరికి దానం వేసిన పాపను పోలేదు. అలాగని చెప్పేసి వాళ్ళ వ్యక్తిగత జీవితంలో ఏదైనా పైకి వచ్చినా ఇదా అంటే అది కూడా కాదు. మీరు ఎందుకు చూపిస్తున్నారో, అసలు ఎందుకు తీసుకెళ్ళారు, ఎవరి మీద రుద్దేస్తున్నారు మాకు అర్థం కావట్లా. దయచేసి బయటికి పంపించాను, మీకు రిక్వెస్ట్. ఆ దరిద్రాలు మేము చూడలేమో, మాకు చూపించమాకండి. ఏదో పెంట ఏదో మూత చేస్తున్నారు లోపలికి వెళ్ళి. ఇంక రానున్న రోజుల్లో ఈ షోలు పేరుతో నిర్వహించే వాళ్ళంతా ఏం చేస్తారంటే, చక్కగా ఇన్స్టాగ్రామ్లో నేను నిబానిబిగాలు ఉంటారు, బూతులు మాట్లాడేవాళ్ళు, అన్ని ఇప్పేసుకుని బూతులు మాట్లాడుతూ ఉంటారు. రానున్న రోజుల్లో ఆ షోలు వాళ్ళని తీసుకొచ్చి షోలో కూర్చోబెడతారు అనమాట. అన్ని బూతులే, అమ్మలక్కల బూతులే. ఆల్రెడీ ఇప్పుడు స్టార్ట్ చేసేసారు అడ్డగోలుగా వాదించడాలు, అడ్డగోలుగా గొడవలు వేసేసుకోవడాలు. వీళ్ళు 'బిగ్ బాస్' హౌస్లోకి వెళ్ళి ఆడండ్రా, లేదంటే మీరు ఏదైనా సాధించింది ఉంటే చెప్పండి అంటే గొడవలకి కాలు దూకుతున్నారు వీళ్ళు. నువ్వు వస్తావా నన్ను రమ్మంటావా, నువ్వు వస్తావా నన్ను రమ్మంటావా, ఏదైనా పర్వాలా. ఏదో మంది అలాగే సిగ్గంత వచ్చట్లా అసలు. సోషల్ మీడియా ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే బూత్ మందా, ట్విట్టర్ ఓపెన్ చేస్తే అక్కడ బూతులే.
పోనీ ఏదైనా షోల్లో ఏదైనా సమాజానికి ఏదైనా మంచిది పనికొచ్చేది అని చెప్తారంటే అక్కడే మీ అన్నం తీసుకెళ్ళి మళ్ళీ అందులో కూర్చోబెట్టడం. వీళ్ళేమో పప్పుసారికి ఉప్పు నీళ్ళకి కొట్టుకోవడం అక్కడ లోపలికెళ్ళి. అదొక దరిద్రం. ఇంత విచిత్రమైన దరిద్రాలన్నీ మాకే చూపిస్తున్నారండి మీరు కాదా? ఇవాళ సోషల్ మీడియాలో ఏమైపోయిందంటే వీళ్ళని చూసి అదేదో ఒక గొప్ప ఘనకార్యం చేసినట్టు ఫీల్ అయిపోతున్నారు. ట్రోల్ చేశారు కానీ బాగానే వెళ్ళిపోయారు. చూడటానికి మనకు సిగ్గుండాలి నిజంగా. చెప్పుకోవాలి కదండి. ఇప్పుడు పలానా వ్యక్తి చెప్పుకోవాలి కదా. మరీ దారుణం. మా మాధురిని తీసుకెళ్ళకపోతే నాకు అసలు నచ్చలేదు. పరమ దరిద్రం. ఆ దరిద్రాన్ని మన మాటల్లో వర్ణించలేము అసలు. అందులో వాళ్ళనే కాదు, ఇంకా చాలా మంది ఉన్నారు. మాధురియో లేదంటే పచ్చల పిల్లనో ఇంకొకరనో కాదు. వెళ్ళి ఎలాగానే ఆడవాళ్ళ మీద చేతులు వేస్తున్నారు, వాళ్ళ మీద చేతులు వేస్తున్నారు, వీళ్ళ మీద చేతులు వేస్తున్నారు. వాళ్ళు అలాగా వీళ్ళు ఇలాగా. మళ్ళీ ఇక్కడ ఏదో కాంట్రవర్సీ ఒకటి మళ్ళీ మాకు. ఓ పక్కన బయటేమో అందరూ గడ్డెట్టేయడమే. నాగార్జున గారు మామూలుగా కాదు, బిగ్ బాస్ హౌస్ని ఎవరైతే నిర్వహిస్తున్నారో వాళ్ళని, ముఖ్యంగా నాగార్జున గారు మీకేం పోయే కాలం అండి. అసలు వాళ్ళని తీసుకొచ్చి బిగ్ బాస్ హౌస్లో కూర్చోబెట్టడం ఏంటి? సమాజానికి మీరు అసలు ఏ మెసేజ్